పేషెంట్స్ మేము న్యాచురల్గా యాంటీ ఏజింగ్ లాగా యంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి మేడం అని అడుగుతున్నారండి. న్యాచురల్గా యాంటీ ఏజింగ్ అంటే బ్రెయిన్ ఎప్పుడు యంగ్గా ఉండటానికి కొన్ని సలహాలు చెప్తాను, పాటించండి. డైలీ ఫిజికల్ యాక్టివిటీస్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ కానీ, యోగా, ఎక్సర్సైజెస్ ఏదో ఒకటి, డాన్సింగ్ కూడా చేయొచ్చు. అలాగే రెండవది ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. మీరు యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో బ్రెయిన్ లో కార్టిసాల్ లెవెల్స్ తగ్గటం వల్ల బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. మూడవ పాయింట్ బ్యాలెన్స్డ్ డైట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేలాగా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేలాగా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల కూడా మీ బ్రెయిన్ అనేది ఎప్పటికీ యంగ్ గా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ప్రాపర్ స్లీప్. 7 నుంచి 8 గంటలు కంటిన్యూస్ గా నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బ్రెయిన్ లో టాక్సిన్స్ అనేవి క్లియర్ అవుతాయి నిద్రపోయే టైంలో. ఇంకా మెమరీ కూడా కన్సాలిడేషన్ అవుతుంది. సో జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. పాయింట్ ఏంటి అంటే లెర్న్ ఏ న్యూ స్కిల్. అంటే మీరు కొత్తగా ఏదైనా గేమ్స్ ఆడటం కానీ, మ్యూజిక్ స్టార్ట్ చేయడం కానీ, మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం నేర్చుకోవటం కానీ, కొత్తగా ఏదైనా యాక్టివిటీస్ నేర్చుకోవటం ద్వారా కూడా మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా యంగ్గా ఉంటుంది. ఈ సూచనలన్నీ పాటించటం వల్ల మీ బ్రెయిన్ అనేది ఎప్పటికీ యంగ్గా ఉంటుంది. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరో కేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.